ఓకే. అర్షద్ వర్గాలంటే మనము అంటే ఇవి రెండు కూడా వచ్చేది సేమ్ రీజన్. మనము ఒక వ్యక్తిని బంధించి ఉంచాము అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఏదైతే గోత్రు అయ్యాడో ఆ కర్మ మనం తెచ్చుకున్నప్పుడు మన మైండ్ లో అదే గోత్రు అవుతాం. ఇప్పుడు వాళ్ళు భయాలు ఉంటాయి, వాళ్ళకి అయ్యో నాకు ఇప్పుడు ఫుడ్ లేదని అని భయపడుతూ వణుకుతూ వాడికి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం ఫేస్ చేస్తాం. ఇప్పుడు మనకు అన్నీ ఉంటాయి ఇక్కడ, కానీ ఏంటో ఆ ఫుడ్ లేని ఫీలింగ్, ఎవరు చేసి పెట్టని ఫీలింగ్, నన్నెవరు ఇష్టపడరు, నాకెవరు ఫుడ్ చేసి పెట్టరు, నేను ఒంటరి దాన్ని దీంట్లో అని భయాలు, ఎవడొచ్చి కొడతాడో, ఎవరొచ్చి నన్ను ఏం చేస్తారు, నన్ను రూమ్ లో బంధిస్తారు, ఈ భయాలు సడన్ గా వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ కర్మ యాక్టివేట్ అయింది కాబట్టి. దాన్ని బ్లాక్స్ అన్నారు. అవి కర్మ వల్ల వచ్చిన భయాలు అన్నమాట. వాటిని అర్షద్ వర్గాలు అన్నారు. అయితే అవి బ్లాక్స్ కూడా కావచ్చు. కొంతమంది బ్లాక్స్ అంటారు వాటిని, అలా వచ్చిన వాటిని. కొన్నేమో అలా ఏదైతే మనం బాగా ఇచ్చాం, అంటే కొన్ని జన్మలు ఇచ్చాం. ఇప్పుడు దొంగతనము అన్నది ఒకసారి మీరు నేర్చుకున్నాక కొన్ని జన్మలు చేస్తాం అది, ఎందుకంటే ఆ స్కిల్ వచ్చింది కదా. ఈ జన్మ చేస్తాం, మళ్ళీ జన్మ చేస్తాం, మళ్ళీ జన్మ చేస్తాం, రైట్? ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా, డాక్టర్ అయితే ప్రతి జన్మలో మనం డాక్టర్ ఉంటాం, ఇంకా స్పెషాలిటీ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ దొంగతనం కూడా, బ్యాంక్ రాబరీలు, ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్లు వస్తుంటాయి దొంగతనంలో కూడా. అయితే ఇన్ని చేసినప్పుడు ఏమవుతుంది, మన జన్మంలో మొత్తం భయాలు ఉంటాయి. ఎందుకంటే అందరిని భయపెట్టి భయపెట్టి కదా మీరు డబ్బులు తీసుకుంది. డబ్బుల కొరత ఉంటది, భయాలు ఉంటాయి. సో డబ్బుల కొరత ఉంటది, భయాలు ఉంటాయి. అందుకని మనము ఎప్పుడైతే డబ్బుల కొరత భయాలు రెండు ఉంటాయో, అది మనం ఆ జన్మంత, అంటే కొన్ని జన్మలు చేసినామని అర్థం. మొత్తం మనకి జన్మంత ఉంటది. అవి చక్రాస్ లో కూడా మూలమై ఉంటాయి. ఎందుకంటే కొన్ని జన్మలు చేసాం కదా, చక్రాస్ లో పాతుకుపోయి ఉంటాయి. వాటిని మీరు బ్లాక్స్ అనొచ్చు, లేకపోతే ఆర్షద్ వర్గాలు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఇంకోటి, అర్షద్ వర్గాలు ఎక్కువగా వేరే వాళ్ళను నెగిటివ్ ఫీల్ అవ్వడం, భయాలుని అర్షద్ వర్గాలు అన్నారు. అవి మీకు చక్రాస్ లో ఉండిపోతాయి. ఇప్పుడు ఒకరిని గట్టిగా అరుస్తాం కోపంతో, అదే అర్షద్ వర్గం. కోపంతో గట్టిగా అరుస్తాం, అది అది దొంగతనం చేసేటప్పుడు అయినా రావచ్చు మీకు. అది ఏ పని చేసేటప్పుడు జన్మల్లో మీకు అది ఉండిపోయింది అనమాట మీలో. సో అది మీరు రిలీజ్ చేసుకోవాలి. అట్లాగే ఈర్షపడ్డం, అబ్బో వీళ్ళకి అది ఉంది, అది ఉంది, అమ్మో ఈమె రోజు క్లాస్ అటెండ్ చేస్తుంది, నేను అటెండ్ చేయలేకపోతున్నా, ఈమె ఎక్కడ జ్ఞానవంతరాలు అవుతుందో, బాబు నాకంటే ముందు ఈవిడకి ఎన్లైటన్మెంట్ వస్తుందేమో అని మనం భయపడతాం అనుకోండి, ఇంకా అది ఈర్ష కదా. దాన్ని కూడా రిలీజ్ చేసుకోవాలి కదా, అది తప్పు కదా అలా అనుకోవడం. ఆవిడ జ్ఞానవంతరాలు అయితే నాకే కదా ఉపయోగం. ఇప్పుడు మా ఆడబిడ్డ జ్ఞానవంతరాలు, ఎన్లైటన్మెంట్ అయితే నన్ను అద్భుతంగా ప్రేమగా చూసుకుంటది కదా, ఎంత బాగుంటది ఏంటి. సో అట్లా మనం పాజిటివ్ ఆలోచించాలి కానీ నెగిటివ్ ఆలోచించొద్దు. అంటే ఆ నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నామంటే, అంతకుముందు జన్మలలో మనం చేసిన పనిని బట్టి ఆలోచన అన్నది ఉంటుంది, మనం తెచ్చుకున్న కర్మని బట్టి కూడా. ఆ వాటిని కూడా రిలీజ్ చేసుకోవాలి మనం. అయితే వాటిని అర్షద్ వర్గాలు అంటారు. ద్వేషము, కామము. కామం అంటే కోరిక. ఆ కోరికలు సెక్స్ పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, వెకేషన్ పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యామోహం మళ్ళీ వేరు. సో ఇలా మనం ఒక్కొక్కటి వ్యామోహము, వ్యామోహం, హస్బెండ్ పట్ల వ్యామోహం ఉంటుంది, కొందరికి కొడుకు పట్ల ఉంటుంది, కొందరికి బిడ్డ పట్ల ఉంటుంది, అలా ఉంటుంది. అమ్మో అసలు ఒక నిమిషం వదులు ఉండరు, అమ్మో ఈమెకి ఏమైపోద్దు నేను వదిలితే అనుకుంటారు. సో మీరా ఆ బిడ్డను రక్షించేది కాదు కదా, జగన్నాథుడే కదా. సో అందుకని మీరు ఇవన్నిటిని రిలీజ్ చేసిన నాడే మీరు అద్భుతమైన జీవితాన్ని, ప్రేమతత్వమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు.